నాకైతే మంచిగా అనిపించలేదు ఫస్ట్ టైం నాకు రాలేదు అనిపిస్తుంది నాకు. ఏమి ఇచ్చినా చేస్తాం భయ్, మేము వెనకాడు చేసేది ఏముండదు ఆడ, దేనికైనా రెడీ. నీకంటే వాడి ఈయన ఏమో నాకు తెలియదు కానీ అబ్బాయి అయితే అందరితో అయితే మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతాడో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలుస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతుండని. పుచ్చుకుని అయితే ఇట్లా చిటికలన్నా ఇట్లా సపోర్ట్ అవన్నీ మాటలు మంచి అమ్మాయిల దగ్గర తగ్గకపోతే విరలు అవుతుంది. పోతాడు ఈయన మనిషి చెప్పుడు కాదు, ఆడికి పోతే తెలుస్తుంది భయం. చూడు అమ్మాయి కూడా తెలిసినట్టు మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంటేనా ఇది పోతుంది చూడు. అమ్మ ఇది ఎప్పటికెళ్ళి వచ్చిందిరా నాయన. ఈ కవికలు పక్క పక్కలు ఏంది నాకు అర్థమైతే రోడ్ల మీద లెక్క యాక్ట్ చేయక ఇక్కడ నువ్వు జిగురు గిగురు ఆపేసాయి విజయ్. ఇప్పుడు నీ వల్ల నువ్వు ఎందుకు తీసుకో, కాదు మేము ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన తప్పు చేస్తే నేను చూడలేను, ఎందుకు తీసుకో. ఏమైంది నువ్వు ఎవరో మాట్లాడతా జనరల్ గా పాపం ఒక్కతే కూర్చుంది అనేసి వచ్చినావు. ఇంటికి అరవకు, అందరు చూస్తా 10 మంది దా ఇంటికి వెళ్దాం. అరే ఏడుస్తుంది భయ నిజంగా. సౌమ్య సౌమ్య ప్లీజ్, సౌమ్య 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 వద్దు సౌమ్య ప్లీజ్ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ విజయ్ శ్యామ్. సో వీడియో వచ్చేసి ఏంటంటే నాకు డేర్ ఇచ్చారు బాయ్, నేను చెప్తున్నా నాకు రాదు, ఏదో చెప్పిరని చెప్పేసి చేసిన, కానీ వీళ్ళు కూడా చేయాలి కదా, చేస్తారా చేయరా? నాకైతే మంచిగా అనిపించలేదు ఫస్ట్ టైం బాయ్, నాకు రాలేదు అనిపిస్తుంది నాకు. నేను చేసిన, నేను చెప్తే ఒకటి మీరు చేయాలి. ఏమంటారు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ గురించే మాట్లాడుతున్నా. ఏమి ఇచ్చినా చేస్తాం భయ్, మేము వెనకాడు చేసేది ఏముండదు ఆడ, దేనికైనా రెడీ. నీకంటే వాడి ఈయన ఏమో నాకు తెలియదు కానీ నాకేం అలవాటు, మాట్లాడడానికి అలవాటే. విజయ్ భాయ్ అయితే శ్యామ్ భాయ్ అయితే అందరితో అయితే మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడుతాడో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, తెలుస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది ఎవరితో మాట్లాడుతుండని. నేను ఏ అమ్మాయి చూపిస్తే ఆ అమ్మాయి దగ్గర పోయి మీరు మాట్లాడలేదు, ఏమన్నా సరే నాకు 20 నిమిషాల కంటెంట్, మీరు ఏం మాట్లాడతారో నాకు సంబంధం లేదు, నాకు ఇచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు మాట్లాడాలి. ఎవరిని నేను ఎందుకు వస్తా, నేను రానమ్మ తల్లి, నేను దూరం విజయ్ మాట్లాడు, నార్మల్ గా అమ్మాయిలతో మాట్లాడలేవా ఏంది విజయ్ నువ్వు? ఆపాలా బండి చెప్పు. నేను చెప్పిన వాళ్ళు వాళ్ళ అమ్మ సింగిల్ గా అమ్మాయి కనిపిస్తే మాట్లాడదామని చెప్పి కపుల్స్ వద్దాను, మళ్ళీ వేరే అయిపోతే షార్ట్. అట్లా ఎట్లా అవుతుంది? నేను ఎవరిస్తారని చెప్పి కపుల్ ఉండని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉండని ఎవరినని కటపా తగ్గేదే మాట్లాడే. సరే చెప్పు. అంత కాదు భయ్, నేను చెప్పినట్టు చేయాలి. వాళ్ళతో మాట్లాడతా లేదంటే మేము పిచ్చోళ్ళం, మరి మాకు మేము చెప్పినప్పుడు చూపిస్తా, నేను చేయలే. సరే అయితే నువ్వు ఎవరు చూపి వాళ్ళతో మాట్లాడదాం. A few moments later. చెప్పు కటపా, ఎవరితో మాట్లాడాలి అనిపించాలా చెప్పు. అరే ఎంతసేపు చేస్తావు కటపా? ఏమొద్దు. సరే ఆగు భయ్, మెలో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఒక్క నిమిషం. అరే ఆడ కనిపిస్తుంది కదా అమ్మాయి, బ్లూ కలర్ అమ్మాయి మంచిగా. చెప్పు, ఏం చెప్తావు? నన్ను మాత్రం పుచ్చుకుని అయితే ఇట్లా చిటికలన్నా ఇట్లా సపోర్ట్ అవన్నీ
ఇవన్నీ లెక్కలు మాకు చెప్పొద్దు భయ్. నీకు ఇచ్చిన డేరు నాకు ఇచ్చినప్పుడు నన్నే ఏమంటున్నా పుసుకున్నా ఏమన్నా అటు ఇటు అయితే నేను ఏదో ఇందాక పెద్ద తిట్టుడు గిట్టుడు చేయకు, చేయకు. నా మాటలు మనిషిని కొట్టినట్టు కనిపిస్తాయి. అందుకనే నేను పుసుకు అటు ఇటు మాట్లాడితే చిటికెన్ అన్నా సపోర్ట్ అన్న ఏదో కుడతా సైగలిస్తే వచ్చి సరే నేను చూసుకుంటాను. సరేనా ఆల్ ది బెస్ట్ చెప్పన్నా. ఆల్ ది బెస్ట్ విజయ్. ఏం టెన్షన్ పడకు. నువ్వు జస్ట్ నువ్వు ఎట్లా మాట్లాడుతావు అట్లనే ఉండు అంతే. ఏడా తగ్గకు నువ్వు. అంతేనా? అంతే, ఏం కాదు. అమ్మాయిల దగ్గర తగ్గకపోతే విరలు అవుతుంది. ఏం చేస్తాడేమో భయ ఆయన అయితే. అటు పోతాడు ఈయన మనిషి. ఇక్కడ చెప్పుడు కాదు ఆడికి పోతే తెలుస్తుంది భయం. ఏం చేస్తాడు భయ? అబ్బా అబ్బా యాక్టింగ్ యాక్టర్ నటరాజ్ పోదులేదు ఎంత దూరంలో చూడు. ఏం మాట్లాడుతుంది భయ్? అమ్మాయి కూడా తెలిసినట్టు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంటేనా? ఏం చేస్తున్నాడు రోడ్డు మీద కూర్చొని అది ఇది అంటుండే. ఏమో అదే నేను షాక్ అవుతున్నా. ఇది ఎక్కడికి పోతుంది చూడు. నీ అమ్మ ఇది ఎప్పటికెళ్ళి వచ్చిందిరా నాయన. అరే చిగురు తిని అక్క. తీయాలి ఆపేయాల వీడియో. ఈ కవికలు పక్క పక్కలు ఏంది నాకు అర్థమైతే రోడ్ల మీద రోడ్ల మీద అంటారు మళ్ళీ అట్లనే మాట్లాడుతున్నారు. పక్క పని స్వామి ఒక నిమిషం తెలివి లేదు. అట్లనే నువ్వు జిగురు గిగురు ఆపేసాయి విజయ్. గలీజ్ ఉంటది బయట అన్నప్పుడు దీని అవతల దీన్ని మాట్లాడదాం ఎక్కువ. దీని అవతల ఏం నిలవనట్టు అసలు నువ్వు తెలియనట్టే యాక్ట్ చేస్తుంది ఆమె. తెలియదు నువ్వు మాట్లాడినావా అమ్మ ఇంతసేపు? నాకు ఎవరో తెలియదా అంట నేనైతే. మరి ఇట్లా ఆమెకి దీనికి ఏం సంబంధం లేదు. నేను నార్మల్ అమ్మాయి బాగుందని నేనే మాట్లాడుతున్నా. అంటే ఎవరు అమ్మాయి బాగుంటారు కోసం నేనేం రాలే. నువ్వు ఉన్నవని తెలుసుకోవడానికి వచ్చినా. నేను ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేనెవరి కోసం వస్తాను? ఎవరి కోసం ఏం రాలేను. అన్ని నా మీదకి నెట్టకు అర్థమైందా? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్. మాట్లాడానికి వచ్చిన నువ్వు చెప్పులు లేకుండా బట్టలు నీ అవతారం నేను చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చినా. నువ్వు ఏం చేస్తున్నావు? రోడ్ల మీద చెప్పులు వేసుకోకుండా ఎందుకు వచ్చినావు నువ్వు? మరి చూస్తే నాతో లొల్లి పడుతున్నారు. ఇప్పుడు నీ వల్ల నువ్వు ఎందుకు తీసుకో? మాట అంటే మంచిగా ఉండదు. నిన్నంటుంది ఆమె నిన్ను తిడుతుంది. ఏం కదా ఆమె నిన్ను తిడితే నాకు మంచి అనిపిస్తలేదు. ఎవరికి ఎవరు ఏం కాదు. మేము ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన తప్పు చేస్తే నేను చూడలేను. ఎందుకు తీసుకొచ్చినావు అసలు ఇక్కడ దాకా? బండి మీద వేసుకొని వచ్చినాడు. ఏమో నేను చూసి ఆటోలో వచ్చినాం. ఆటోలో కూడా తిరుగుతున్నావు మళ్ళా. నువ్వేనమ్మా నువ్వు మీ ఫ్రెండ్ లాగానే మాట్లాడుతున్నావు నువ్వు అనుకుంటా. మళ్ళా మీరు అన్నది కొంచెం వినండి. ఏమన్నా అన్ని మీరు మస్తు మాట్లాడుతుంది. కొంచెం సిగ్గులేదు విజయ్ అనవసరంగా.
మాట్లాడు. చూస్తారు అందరు నేను తప్పు చేసిందని అయిపోతున్నా మీతో లొల్లి పెట్టుకొని. అందుకే ఇక్కడ అడుగు నేను తప్పు చేసిన ఓ పని చేయి నువ్వు మేము తర్వాత చూసాం పో కూర్చో ఎవరు భయపడరు ఎందుకు పోతా నేను ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఏమతో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గలీజ్ ఉంటుంది జిగురు అర్థం చేసుకో రోడ్ ఇది బండి తీసుకో బండి లేదు సార్ మైదా ఉందా బండి మీద నేను ఉంటాయి ఏడికి పోయేది లేదు మైదా మీరు ఇద్దరు ఎవరు ఊకే న్యాయం పడి అమ్మా మస్తు యాక్ట్ ఏంది సౌమ్య ఏమైంది ఏంటిది సారీ ఏమనుకోకు ప్లీజ్ నన్ను క్షమించు నన్ను క్షమించు నేను ఇట్లా నేను చేసిన తప్పే సారీ ఎందుకు చెప్తున్నావు నేను చేసిన తప్పే ఆమె ఇట్లా వస్తుందని చెప్పి నేను అనుకోలేదు ఆమె ఇట్లా వచ్చి ఇట్లా మాట్లాడతానని చెప్పి నేను అనుకోలేదు నువ్వు నా దాకా ఎందుకు ఆమె జిగురు ఏమైంది నువ్వు ఎవరో మాట్లాడతా జనరల్ గా పాపం ఒక్కతే కూర్చుందనేసి వచ్చినావు ఏమైంది ఇది వచ్చి ఇట్లా చేస్తుంది చూడు వచ్చి మాట్లాడతా అవును. చెప్తున్నావు శ్యామ్ నీకు ఎవరు చెప్పిండు మేము ఉన్నామని నువ్వు రా ఇట్లా నేను మాట్లాడతా నువ్వు మధ్యలో ఏంది మధ్యలో ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వచ్చిన నువ్వు ఇప్పుడేమో నువ్వు సిఐడి నీకు ఇన్ఫర్మేషన్ గుంజు అరే నువ్వు నాడు ఫస్ట్ నాడు సిఐడి నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినాయంట రోడ్ ఇది మళ్ళా గలీజ్ ఉంటుంది జిగురు అంత గలీజుకున్నాడు తెలిసినాడు నువ్వు లోపలికి పోయి మాట్లాడుకుంటే లేకపోతే ఆఫీసర్కి వచ్చి ఇన్నావా ఇప్పుడు ఏమన్నాడు తెలియని అమ్మాయి అంటావు నా సౌమ్య అని అంటాడు ఈ ఏడుకేళ్ళు వచ్చింది సౌమ్య కొత్తగా ఊరు అనుకున్న దగ్గరకు వస్తున్నా చిన్నప్పటి క్లాస్మేట్ నా సౌమ్య ఏం తెలియదని చెప్పినావు ఊరికి అలా తెలియదు నేను వచ్చి మాట్లాడే వరకు తెలియదు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది నాకు అర్థమైతే అసలు మీరు ముగ్గురు ఎవరు సారీ దూరమే జరుగుతుంది సీరియస్ ఏమైంది ఏమన్నా రఫ్ గా మాట్లాడిందా అరే నువ్వు నువ్వు అరే ఆమె నీకు ఏమైతుంది జిగురు నువ్వు అన్నిట్లో ఎందుకు మధ్యలో వస్తావు ఫస్ట్ నాడు ఇడికన్నారు ఏమన్నా ఉంటుంది ఫస్ట్ బండి తీసుకొని వెళ్ళిపోయి మనం పోందా ఏంది నీ వల్ల ఆమె నన్ను ఊరు అంటుంది ఇప్పుడు నీ వల్ల ఆమె ఎవరు అంటుంది ఇప్పుడు ఏం చేయాలి చెప్పు ఇప్పుడు అదే కదా నువ్వు వచ్చి మీరు ఇద్దరికి ఏముందంటే ఆయన వచ్చి సౌమ్య ఏమైందంటే నేనేంది నాకు అర్థమైతలేదు తెలుసు నా నాకు అర్థం కాదు దమాకిన ఖరాబ్ అయిందా ఎందుకు ఉన్న కాడు ఉండవా నువ్వు నీ ప్రాబ్లం ఏం చెప్పు నేను సార్ లోపలికి వెళ్ళి మాట్లాడదా సౌమ్య ఎవరు నాకేం తెలుసు సౌమ్య నాకేం తెలియదు ఏమనుకుంటున్నావు నువ్వేమో తెలుసు అంటే నీ ముందు తెలియదు అని చెప్పి అమ్మాయి అని చెప్పేసి అన్నాడు కదా అరే నువ్వు అవునా అందరు చూస్తురు నీకు అర్థమైతే ఇది ఆడపిల్ల కాదు నీ గురించి ప్రతి చిన్నదానికి చైల్డ్ లేకపోతే సొల్యూషన్ కాదు నీకు ఇప్పుడు పోయేటోడు వచ్చేటోడు అందరు వీడియోలు తీసి స్టేటస్ పెడుతున్నారు చూడు ఇప్పుడు ఏం లేకుండా వచ్చినా నేను నీ వల్ల మా ఇద్దరు కొట్లాట అవుతుంది ముఖం చూడు అంత అమాయకు ఒక నిమిషం ఆమె ముఖం చూడు అమాయకురాలు ఎంత మంచిగా ఉంది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా నువ్వు తెలుసా చెప్తున్నా నువ్వేం చెప్తావు తెలియదు అని చెప్తాను మాట్లాడలే వచ్చి సీరియస్ అవుతుంది అర్థమైతే కోపంగా మేము కొట్లాడుకున్నాము గొడవైంది మా ఇద్దరికి ఏముంది అసలు కొట్లాడుకోనికి ఏముంది నువ్వు అనవసరంగా మాట్లాడకు జిగురు ప్లీజ్ అర్థం చేసుకో మా మధ్యలో ఎందుకు చిచ్చులు పెడుతున్నావు
మా ఇద్దరి మధ్యలో అంటున్నాం మా ఇద్దరి మధ్యలో ఎందుకు చిచ్చులు పెడుతున్నావు? డైవర్ట్ చెయ్యకు. కోపంగా ఉంది మా మధ్యలో ఎందుకు ఇట్లా చేస్తున్నావు? దేనికి చూడు కదంట అమ్మాయి. నేనైతే ఎప్పుడు చూడలే మరి నువ్వు ఈ దగ్గర ఆమెని. నాకు ఈ రోజు ఇక్కడ నుంచి లొకేషన్ లో పెట్టి మీ విజయుడు ఉన్నాడని ఫోటో పెట్టి దీన్ని తీసుకోవన్నావు అవి చూడన్నా. మెంటల్దా ఏం నీకు అసలు నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఆయన ఎవరితోనైనా మాట్లాడుకుంటాడు, నీకేం కావాలి? అదే కదా దాసోమ్య మనం ఉందా ఇక్కడ ఒక మాట అరే నువ్వు బావు ఎందుకు అరుస్తున్నావు? వాళ్ళు ఇట్లా చేస్తారు. పోనీ ఏడవకు, మన ఇద్దరం చూసుకున్న తర్వాత కానీ. నువ్వు అంటే వెళ్ళిపో, ఓవర్ వస్తాను ఇప్పుడు. అరే కూడా నాకు ఫస్టింగ్ పోనీయో ఎంత కుట్ల ఎంత మా ఇద్దరి మధ్యలో గొడవ అయినంత మాత్రం నన్ను ఇట్లా చేస్తావా? నువ్వు చెప్పు, ఒక మాట చెప్పు. నేను ఎవరో నీకు తెలియదా సౌమ్య? చెప్పు. సౌమ్య నీ పేరు సౌమ్య కదా? సౌమ్య అదే సౌమ్యనే కదా? ఓకే. లేదు లేదు ఏమియా కాదు సౌమ్య. ఎన్నిసార్లు అయినా మంచిగానే ఉంది పేరు, అందుకని అంటున్నా. అయితే యాక్చువల్ ఏం లేదు, మా వాడు మాట్లాడదామని వచ్చిండు. జస్ట్ ఒక అమ్మాయి ఒక్కటి కూర్చొని అట్లా ఎందుకు డిస్టర్బ్ లో ఉందనేసి మాట్లాడమని. నువ్వేమో ఇంకా మా వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవుతున్నావు. బాధలు ఉన్న అమ్మాయి దగ్గరకు వచ్చి కూర్చొని నాకు నువ్వు తెలుసు, నువ్వు సౌమ్య కదా, అది కదా ఇది కదా ఎక్కువ మాట్లాడిన తెలియదు నాకు నువ్వు అన్న టాపిక్ లో అప్పుడే తినొచ్చింది. నువ్వే నీమెతో మాట్లాడు అంటే నేనెవరు మధ్యలో వీళ్ళిద్దరు కొట్లాడుతుంది. సౌమ్య కదా? కాదు, మార్చుకున్నా నేను పేరు. ఏం పేరు? ఇంత నా మీద కొట్లాడితే మాత్రం, ఇంత నా మీద కోపం ఉంటే మాత్రం పేరే మార్చుకుంటావా సౌమ్య నువ్వు? ఇష్టం నాకు. ఫస్ట్ ఇక్కడికి ఉన్నాడు అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. నాకేం కోపం లేదు. మేము వచ్చినందుకు నువ్వు ఇట్లా చేసి నాకు అర్థమైంది. రాగు పోయవో అర్థమవుతుందా? అట్లనే చెప్పాలి. అది కాదు ఇప్పుడు మీరు ఇద్దరు అట్లా చెప్తుంది. అట్లనే నిన్నంటే ఏమని అంటున్నా అట్లనే చెప్తుంది ఆమె. నువ్వు పోయిడికెళ్ళి ఆమె ఎంత ఫీల్ అవుతుంది. ఆడదని మనసు అర్థమైతే 2 నిమిషాలు ఆగు. నీ మనసు నాకు తెలుసు, దానికి అర్థమైతలేదు. జరావు నువ్వు ఇక్కడికి పో, బండి తీసుకొని పో, నడువు. నీకెందుకు తెలిసేది? ఫస్ట్ ముఖం చూడు ఎంత అమాయకురాలు ఏడుస్తుండే. అట్లా కోపంగా పెడితే కొంచెం కూడా గనికారం లేదా నీకు? కొంచెం కూడా నడికే పో. బాగున్నావు కాబట్టి ఒక న్యూస్ మాట్లాడాలనిపిస్తుంది. నీతో మాట్లాడిండు, నచ్చితే మాట్లాడు, లేకపోతే నచ్చలేదు. అరే నువ్వు ఓ జిగురు ఫస్ట్ ముంగడికి పో, నువ్వు ముంగడికి పో. నేను ఇప్పటికి కొన్ని లక్షల మంది అమ్మాయిలను చూసినా కానీ అందులో నువ్వు ఒక్కదాన్ని డిఫరెంట్ తెలుసా? అందుకని నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు నాకు. కానీ నువ్వు చాలా ఎన్నో కానీ ఈ మాట వినలేదు. నేను చెప్పింది వినలేదు. చేస్తే తెలుస్తుంది. లేదు దండం పెట్ట నాకు ఏదో అవుతుంది. ఫస్ట్ టైం అలవాటు లేదు, కొంచెం సపోర్ట్ చేయ కదా. మాట్లాడుతున్నాం కదా. ఏం మాట్లాడుతున్నావు? సరే నువ్వు మాట్లాడు, నేను పోతా. అన్న ప్రేమతో మంచి మాటలు మాట్లాడితే చాలన్న. అమ్మాయి సపోర్ట్ కాళ్ళు చేతులు దండం పెట్టడం అవసరం లేదన్న. అవసరం లేదు. అర్థమవుతుందా? అదే అర్థమైందా? ఇదన్నా మీరు కలిసి మీరు చేసిన మా ఇద్దరు లేకపోతే ఈ పాటగా అమ్మాయి ఎప్పుడు మాట్లాడుతున్నా నాతో. అదే చెప్తున్నా విలన్ లెక్క ఉంటాం కానీ మేము విలనం కాదు, హీరోలో. మేము విలన్ కాదు, మా మనుషులు ఆమెకే అంత ప్రేమ ఉంటే మా ప్రేమ అర్థం చేసుకోగలరు. ప్రేమించుకోలేక మేము ఇక్కడ లేము, చూసి మాట్లాడడానికి మాత్రమే మాట్లాడి ఇంకా కాలేనా? అది ఇంకా స్టార్ట్ అయ్యాలి. అప్పటి వరకు వచ్చిందా? నేను ఏం చేయమంటావు చెప్పు? నా తప్ప సారీ అండి, నా తప్ప. నీ టైం ఎంత టైం ఉందో చెప్పి ఆ టైం వరకు నేను నాకు కాదు. నేను రాను, డ్రాప్ చేస్తా. సరే విజయ్ నువ్వు మాట్లాడుతుండు మళ్ళీ మీ ఇద్దరు మధ్యలో వచ్చినావు చిచ్చులు పెట్టినావు. అయితే వచ్చినావు అది చిచ్చులు పెట్టింది మధ్యలో. నువ్వు చిచ్చులు ఈ పాటికి పిల్లని సెట్ చేసి బండి మీద కారా వేసుకొని వెళ్ళిపోయేటోని నేను అనవసరం మధ్యలో. స్వామి ఒక నిమిషం ఆగు, సరే విజయ్ ఆగు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అందరు పోతే మరి నేనేం చేయాలి? అరే సారీ సౌమ్య, క్షమించు ప్లీజ్, ఏమనుకోకు. సారీ, అర్థం చేసుకో. ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నన్ను పిచ్చోని చేయకు సౌమ్య. నువ్వు
నన్ను. నీకు నాకు ఏముందని నేను నీకు ఇచ్చాను. ఏముందో నీకు తెలియదా? మన ఇద్దరికి ఏముందో ఏముంది? నీకు తెలియదా? నిజం చెప్పు, నాకు తెలియదు. నిజం చెప్పు, తెలియదు. ఒట్టేసి చెప్పు. అబ్బా అమ్మా ఏమన్నా మరి ఓవర్ యాక్టింగ్ అండి ఇదైతే, మరి ఓవర్ యాక్టింగ్. నాకు అందుకే అర్థమైంది. తీరాల నువ్వు రామ్ చరణ్, నేను కాజల్. మరి కాకపోవచ్చు ఈ జన్మలో మాత్రం నువ్వు సౌమ్య, నేను విజయ్నే. తెలుసు నేను సౌమ్యనని. ఏంది ఇట్లా ఇంకేంది చెప్పండి, టాపిక్ చెప్పండి first. నా టాపిక్ చెప్పాలా? చెప్తింటావా? చెప్పు. నిజంగా తింటావా? చెప్పు. నాకు నువ్వు అంటే ఇష్టం. అంటే ఒక అమ్మాయి అంటే ఇష్టం. నువ్వంటే కాదు, నువ్వు అంటే నువ్వేనా? సౌమ్య అంటే నాకు ఇష్టం. బా సౌమ్య ఏమన్నా ముట్టుకున్నావు ఆ చెయ్యి, నా జన్మ ధన్యం అయిపోయింది. ఈ జన్మకి ఇంకేం కావాలి చెప్పు నాకు. ఏం కావాలి? ఏమొద్దు కదా, పో. ఏమొద్దు నాకు, నువ్వు ఒకదానివే కావాలి. నేను ఒక్కదాన్ని కావాలి. అసలు నీ గురించి నువ్వు అలాంటి ఏమనుకుంటున్నావు? దొరకాలంటే అదృష్టం ఉండాలి. నా సొంటి దొరకాలని కూడా నీకు అదృష్టం అదైతే ఉండాలి. నిజమే, అది నాకు తెలుసు. కానీ అందుకే నేను నీకు దొరకలేదు కదా. నువ్వు దొరుకుతావు, నాకు అదృష్టం ఉంది, నాకు తెలుసు ఆ విషయం. ఏమైనా అనుకో. సరే. నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి ఫస్ట్. నువ్వే నీ చేయి పట్టుకోవడం అసలు నాది వెళ్దాం దా, public ఇంటికి వెళ్ళాలి. అరే మొత్తం అరవకు, అందరు చూస్తా 10 మంది, దా ఇంటికి వెళ్దాం. మా public లో చేయి పట్టుకో. నువ్వు ఎవరో తెలియదు, మళ్ళీ చేయి ఏం పట్టుకుంటున్నావు. తెలియదు నీకు? నా పేరు విజయ్. అయితే ఏం చేయాలి విజయ్? అయితే ఏం చేయాలి? మా ఫోన్ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేస్తా, ఇక్కడ పోలీసు వాళ్ళు కనిపిస్తే చెప్పేస్తామని నీ అరే గురించి. ఆల్రెడీ చూస్తే గలీజ్ ఉంటుంది, ఎందుకు అట్లా మరి నా అరుస్తున్నావు? ఇజ్జత్ తీసినప్పుడు లేదా ఇంతసేపు? నేనేదో తీసిన ప్రేమగా మాట్లాడిన 2 మాటలు అంతే. వచ్చి ఇంత లొల్లి చేసి ఆయన వచ్చి అదొక ఇంత వేస్ట్, నీకు అర్థమవుతుంది దాని గురించి తెలియదు మీరందరూ నీకు. waste అని నాకు సరిపోతా అర్థమైంది. అరే ఏడుస్తుంది భయ నిజంగా. మమ్మీ చెప్తా నేను అందరి గురించి. సారీ సౌమ్య, ప్లీజ్ ఏమనుకోకు. యాక్చువల్ ఇది నిజం కాదు. ఏంది నిజం కాదు? రోడ్ మీద అంత ఇజ్జత్ తీసేసి అయ్యా నువ్వు ఏడోకమ్మా ప్లీజ్. ఎవడని చూస్తే ఏమో వేసి నీడు అనుకోగల. ఎట్లనో ఉంది అందరు ముంగల. ఇంత అందంగా ఉన్నావు, ఇట్లా ఏడుస్తే ఎంత గలీజ్ ఉంటుంది తెలుసా నువ్వు? అందరి ముంగల ఇజ్జత్ తీసినట్టు కాలేదా ఇప్పుడు నాది? మరి నువ్వు నాకు తెలుసా అని చెప్పి చెప్పొచ్చు మరి, అలాగే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు మరి అసలు నా పక్కన కూర్చోకు first. ఏమైంది సౌమ్య, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ప్లీజ్ సౌమ్య, అట్లా ఏడోక సౌమ్య. ఏం చేయాలి అయితే ఇప్పుడు? ఫోన్ నీ పని, నువ్వు నా పని, నేను కూర్చున్నా కదా. సరిపోనీడు. ఏంది నేనేం చేస్తున్నాను, జస్ట్ పట్టుకుంటున్నాను. పట్టుకోవద్దు. దేనికి పట్టుకోవడం? అసలు నువ్వు ఓనాని నన్ను పట్టుకోనికి. ఐఎమ్ రియల్లీ సారీ. యాక్చువల్లీ ఇది ఒక పెద్ద ప్రాంక్. మాకు ఏం యూట్యూబ్ prank? ఛానల్ ఉంది, ఆడ మాది ఛానల్ ఉంది. అప్పుడే అడిగిన వీడియో నాని ఎందుకు ఇదంతా ఓవర్ యాక్టింగ్? నేను చెప్తాను చేయకపోతే ఏడుస్తున్నా, చెప్తాను ఇవన్నీ చేస్తున్నాను, అందుకే చెప్పేసి ఏం చేయాలి మరి. సారీ అసలు ఏమనుకో. ఏం ప్రాంక్ ఇది? ఏం అవసరం లేదు, ఏం ప్రాంక్ ఏం లేదు. అట్లా అనకమ్మా ప్లీజ్ అమ్మా. అరే ఎందుకు ఏడుస్తున్నావు? మరి ఏందని ప్రాంక్ అనుకుంటా? నా ఇజ్జత్ మొత్తం తీసిర్రు. ఎంత మంచిగా ఉన్నావు, నువ్వు ఏడిస్తే ఎంత బాగుంటావు చూపిస్తావు. అంటే ఏడిపి అని నువ్వు నవ్వుతే ఎంత బాగుంటావు అదే చూసినాం. ముందు నువ్వు చెప్తే కోపంగా ఉంటే ఏడుచుకుంటూ ఎంత బాగుంటావు చూపిస్తావు. ఇంతకన్నా నీలో ఉన్న యాంగిల్స్ ఫీచర్స్ ఇంకా ఎవడ చూపిస్తాడా చెప్పు? ఎవడ చూపిస్తాడా నీకు ఇవన్నీ? నేను చూపించిన. నీలో ఉన్న మంచి మనసును చూపించిన. సరే. ఒకడు వచ్చి నీతో మాట్లాడితే నువ్వు ఏం చేస్తావో చూపించిన. నీ ఏడుపు చూపించిన, నీ క్యూట్నెస్ చూపించిన, నీ నవ్వు చూపించిన, ఇంకేం చూపిస్తా? మంచి పని చేసిర్రు. చాలు. ఏం అవసరం లేదు. ప్రాంక్ అది కెమెరా. అవసరం లేదు అసలు. ఏం అరే సౌమ్య ప్లీజ్, సౌమ్య వద్దు సౌమ్య ప్లీజ్ సౌమ్య.